సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్ల బాట పట్టే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కిటకిటలాడుతోంది. నల్గొండ జిల్లా పరిధిలో 162 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ హైవేపై రోజు 25,000 వాహనాలు రాకపోకలు సాగిస్తే పండుగ రోజుల్లో ఆ సంఖ్య 1,00,000కు పైగా చేరుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పండుగ రోజుల్లో 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు నేషనల్ హైవేపై 10 క్రేన్లు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. అయితే మరోవైపు టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ స్కానర్లు, రీడర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వాహనాలు బార్లు ఎత్తిరాయి. ఒక్కో వాహనం టోల్ దాటేందుకు నిమిషం నుంచి 4 నిమిషాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజాల దగ్గర సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మొత్తంగా పండుగ ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పండుగ ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్ల బాట పట్టే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కిటకిటలాడుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలో 162 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ హైవేపై రోజు 25,000 వాహనాలు రాకపోకలు సాగిస్తే పండుగ రోజుల్లో ఆ సంఖ్య 1,00,000కు పైగా చేరుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పండుగ రోజుల్లో 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు నేషనల్ హైవేపై 10 క్రేన్లు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. అయితే మరోవైపు టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ స్కానర్లు, రీడర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వాహనాలు బార్లు తీరాయి. ఒక్కో వాహనం టోల్ దాటేందుకు నిమిషం నుంచి 4 నిమిషాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. టోల్ ప్లాజాల దగ్గర సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మొత్తంగా పండుగ ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పండుగ ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని పోలీసులు సూచిస్తున్నారు.